మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మనమందరము ఇప్పుడు ఒక చాప్టర్ ఎలక్షన్స్‌లో మన పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోలింగ్ పీస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము నల్గొండ జిల్లా మొత్తం. సో ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగలేదు. ఎక్కడ పోలింగ్‌కి అంతరాయం జరగలేదు బియాండ్ పర్మిసిబుల్ టైమ్ లిమిట్స్. అండ్ కంప్లీట్‌గా సక్సెస్ఫుల్లీ మనము పోలింగ్ చేయడం జరిగింది. 74.03% మన జిల్లాలో పోల్ అయింది. దీనికి ఇంకొక 2% ఇప్పుడు మనం ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంట్ చేస్తే అరౌండ్ 19,000 పోస్టల్ బ్యాలెట్స్ కాస్ట్ అయినాయి. సో ఇవన్నీ కూడా కలిపి కౌంటింగ్ చేయబడుతుంది ఆన్ 4th జూన్. ఇప్పుడు ఈవీఎంస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రీచ్ అయ్యి అవి సేఫ్గా మన దుబ్బెల్పల్లి అగ్రికల్చర్ గోడౌన్స్ దగ్గర స్ట్రాంగ్ రూమ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి అవన్నీ కూడా అక్కడ సేఫ్లీ పెట్టాము. పోలీస్ 3 కార్డన్ సెక్యూరిటీ పెడతారు ఈవీఎంస్ దగ్గర. ఎవరన్నా చూడాలి అనుకుంటే వారి పాసెస్ తీసుకొని క్యాండిడేట్స్ ఆర్ వారి ఏజెంట్స్ పాసెస్ తీసుకొని అక్కడ బయట సీసీ కెమెరాస్ పెట్టి ఉంటాయి. 24/7 అవి యాక్టివ్గా ఉంటాయి. సో ఆ డోర్ని ఎవరు యాక్సెస్ చేశారు అనేది తెలుస్తుంది. అది వారు చూసుకోవచ్చు. అక్కడ అవి వ్యూయింగ్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ఫేజ్ మనకి కౌంటింగ్ ఉంటుంది 4th జూన్. ఇప్పుడు అది మన పార్లమెంట్ ఎలక్షన్స్ సినారియో. ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే నేను ఐల్ టేక్, అదర్వైజ్ ఎమ్మెల్సీ గురించి బ్రీఫ్ చేస్తాను. చెప్పండి. మైక్ ఆన్ ఉందండి. ఎనీ డౌట్స్? ఓకే, చెప్పండి. ఐ విల్ గో టువర్డ్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు షెడ్యూల్ అయింది. ఆన్ 13th షెడ్యూల్ వాజ్ నోటిఫికేషన్ సెకండ్ ఇష్యూ అయింది మేలో. తర్వాత ఇప్పుడు 13th ఏదైతే మనకి పోలింగ్ జరిగిందో అదే టైంలో విత్డ్రాయల్ కూడా జరిగాయి. సో మనకి 11 విత్డ్రాయల్స్ అయ్యాక 52 క్యాండిడేట్స్ ఫ్రేలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అడిషనల్ కలెక్టర్స్ ఏఆర్ఓగా నోటిఫై అయ్యి ఉన్నారు అండ్ ఆల్సో ఆర్డీఓస్ ఉన్నారు. సో ఎవరైనా ఇప్పుడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ పర్మిషన్ కావాలి అంటే వారు వాళ్ళ ఏఆర్ఓస్ దగ్గర విత్ ఇన్ ది సెగ్మెంట్ చేసుకుంటుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ చేసుకుంటుంటే దే కెన్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ములుగు ఏఆర్ఓ. అదర్వైజ్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 12 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా పర్మిషన్ కావాలి టుగెదర్ అంటే ఇక్కడ మా జిల్లా కేంద్రంలో సువిధా పర్మిషన్స్కి మేము ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెల్లో వారు పర్మిషన్ తీసుకోవచ్చు. ఎవ్రీవన్కి సో ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, వారు తీసుకోవచ్చు. సేమ్ ఎంసీసీ గైడ్ లైన్స్ ఏదైతే మనం జనరల్ ఎలక్షన్స్కి వర్తిస్తామో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయి. క్యాండిడేట్స్కి స్పెండింగ్ లిమిట్ లేదు, కానీ వారి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పార్టీ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అకౌంట్స్ని స్క్రూట్నీ చేయడానికి మనకి జనరల్ అబ్జర్వర్ ఉన్నారు, శ్రీ రాహుల్ బుజ్జా గారు. ఆయన ఈవినింగ్ ఇవాళ యాక్చువల్లీ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది వారికి జనరల్ గైడ్ లైన్స్, ఎంసీసీ గైడ్ లైన్స్ వాటన్నిటి మీద. సో క్యాండిడేట్స్కి ఎంసీసీ గైడ్ లైన్స్ అన్నీ తెలుసు. అగైన్ రీటరేట్ చేస్తూ పోస్టర్ ఒకటి పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంటి మీద పెట్టుకుంటుంటే వారు పర్మిషన్ తీసుకొని వారి దగ్గర పెట్టచ్చు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా మున్సిపల్ ఏరియాస్లో ఆల్రెడీ డెసిగ్నేటెడ్ అడ్వర్టైజింగ్ స్పాట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వారికి పే చేసి యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. పేపర్ అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్ ఎంసీఎంసీ టీమ్ మనకి యాక్టివ్గా ఉన్నారు.
వారి దగ్గర ప్రీ సర్టిఫికేషన్ ఏదన్నా వారు యాడ్స్ ప్రింట్ చేయాలి అంటే అవి ప్రీ సర్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ వారికి వర్తిస్తాయి. మోర్ దెన్ 1 కార్ ఆర్ 3 కార్స్ విత్ దర్ ఏజెంట్ వాళ్ళు వెళ్తుంటే అవి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కార్ ర్యాలీ కానీ బైక్ ర్యాలీస్ కానీ లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ వారు చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద ర్యాలీ తీసుకున్నా కానీ అగైన్ పోలీస్ పర్మిషన్ అండ్ ఆర్ఓ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాంపెయిన్ నిబంధనలు. మనకి 27న పోలింగ్ ఉంది, 27th మే. సో దాని తర్వాత ఈచ్ డిస్ట్రిక్ట్లో డిఆర్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది. 12 డిస్ట్రిక్ట్స్లో వారు అక్కడ పోలింగ్ చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసి మెటీరియల్ ఇక్కడికి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము డెసిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. వారు అప్రూవ్ అవ్వగానే we will communicate where the strong room is. కౌంటింగ్ అనేది ఎమ్మెల్సీకి 5th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు 4.7 lakh ఓటర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ 12 డిస్ట్రిక్ట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో దట్ ఈస్ అబౌట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఎనీ క్వశ్చన్స్? సీరియల్ నెంబర్ కరెక్ట్గా యాజ్ పర్ తెలుగు లిపి కింద ఏది అక్షరాలు వస్తాయో అది సెట్ చేస్తారండి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో వారి పేర్లు ఆ నంబర్ ప్రకారం రిఫ్లెక్ట్ అవుతాయి. నేషనల్ పార్టీ ఉంటుంది. నేషనల్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి, సెకండ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఇవ్వబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తారండి. ఈచ్ 12 డిస్ట్రిక్ట్స్కి 12 డిఆర్సీస్ ఉంటాయి. సో దే విల్ గో ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్. అందరూ గ్రాడ్యుయేట్స్ అండి, ఆల్రెడీ అవేర్ ఓటర్స్ ఉండాలి. బట్ ఆ స్వీప్ ఏదైతే దీనికి చేస్తున్నామో అవి కూడా కంటిన్యూ చేస్తాము. అందరికీ అవేర్నెస్ అయితే ఈక్వల్గా అందరికీ క్రియేట్ చేస్తాం. మీరు ఐడియాస్ ఇవ్వండి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. సివిజిల్ యాక్టివ్గా ఉంటుందండి. అదేవిధంగా సాక్ష్యం యాప్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏదైతే యాప్స్ అన్నీ కూడా జనరల్ ఎలక్షన్లో యాక్టివ్గా ఉన్నాయో అవి ఉంటాయి. ఎఫ్ఎస్టీస్ కూడా జిల్లాలో మేము డిస్బ్యాండ్ చేయట్లేదు, అవి కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఎస్ఎస్టీస్ ఉండవు, ఎందుకంటే దీనికి సీజర్ చెకింగ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్తో సంబంధం ఉండదు కాబట్టి. సో ఎఫ్ఎస్టీస్ అన్ని జిల్లాల్లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి. వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైనా ర్యాలీస్ కానివ్వండి, బిగ్ షోస్ పెట్టినప్పుడు వాటిని కూడా చూడడానికి. ఎఫ్ఎస్సి టీమ్స్ అన్నీ ఏదైతే ఇప్పుడు మేము అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్కి అసెంబ్లీ ఎక్కువ సెగ్మెంట్స్లో పెట్టామో అవన్నీ కూడా యాక్టివ్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి టిల్ ద క్లోజర్ ఆఫ్ ఎమ్మెల్సీ పోల్స్ ఆల్సో. లాస్ట్ టైంకి ఇప్పటికి మేజర్ ఎన్రోల్మెంట్ డిఫరెన్స్ అయితే లేదండి. ఓన్లీ 30,000 5 lakh ఓటర్స్ లాస్ట్ టైం ఉన్నారు, ఇప్పుడు 4.7 lakhs వరకు వచ్చారు. ఈసారి యాక్చువల్లీ ఎన్రోల్మెంట్ గడువు కూడా చాలా టైం ఇవ్వడం జరిగింది. బట్ పీపుల్ మరి ముందుకు రాలేదు, లేకపోతే వారు అవేర్నెస్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇనఫ్, వీ హ్యావ్ గివెన్ మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్స్. అదేవిధంగా మేము చాలాసార్లు బిఫోర్ ఎన్రోల్మెంట్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ది ఎన్రోల్మెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ అండ్ ఇది కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ కన్నా చాలా ఎక్కువే ఉంది. దీనికి జంబో బ్యాలెట్స్ వాడాల్సి ఉంటుంది, బికాస్ 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఆ షీట్ పెద్దగా ఉంటుంది. సో మాకు సఫిషియెంట్గా జంబో బ్యాలెట్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఉన్నాయి. అదేవిధంగా అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉంటుందో అవి మేము సిఇఓ ఆఫీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. బాక్సెస్ని రిపేర్ చేయడం, వాటిని కరెక్ట్ షేప్లో చూసి వాటిని సర్టిఫై చేయడం కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ప్రాసెస్ కూడా ఇట్స్ ఆన్ గోయింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ షెడ్యూల్.